ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకసారి గమనించినట్లయితే ఇక హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ వివాదం సీఎం అయితే సీరియస్ అయ్యారు. హెచ్సిఏ భూములకు సంబంధించి సర్కార్ వేలం వేస్తున్న సంగతికి సంబంధించి ఇక్కడ ప్రధాన అంశంగా ఇక్కడ చూడొచ్చు. విజిలెన్స్ విచారణకు ఆదేశం. విచారణాధికారిగా కొత్తకోట అలాగే ఎస్ఆర్హెచ్ ను వేధిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ఇక ఉచితంగా కాదు డబ్బులకే అడిగాం హెచ్సిఏ వెల్లడించింది. ఇక ఇచ్చిన హామీని ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేదని ఆరోపణ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇక అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో తమపై హెచ్సిఏ ఒత్తిడి తెస్తోందని, వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి కూడా సన్ రైజర్స్ ప్రకటించడం జరిగింది. ఇక దానికి సంబంధించిన కూడా సీఎం సీరియస్ అయిన నేపథ్యంలో ఒక వార్తను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్తను చూసుకోవచ్చు. ఇక భూముల వేలానికి సంబంధించి ఒక పక్క హెచ్సియు స్టూడెంట్స్ అలాగే సర్కార్ రగడైతే కొనసాగుతూ ఉంది. సో దానికి సంబంధించి రగడ అని మెయిన్ హెడ్లైన్ గా కూడా ఇక్కడ వేయడం చూసుకోవచ్చు. ఇక గచ్చిబౌలి భూములు మావే, సర్కార్ కాదు మావే అని చెప్పేసి హెచ్సియు చెప్తూ ఉంది. ఇక 534 ఎకరాలను 2004లోనే సర్కార్కు స్వాధీనం చేసిన వర్సిటీ అలాగే బదులుగా గోపన్నపల్లిలో 397 ఎకరాలకు అలాగే హెచ్సియు సర్కార్ ఇచ్చింది. ఇక అప్పట్లోనే ఐఎంజీకి న్యాయ వివాదాలు, ప్రభుత్వ భూములు లేనన్న సుప్రీం. ఇక ఆ తర్వాత భూములు టీజీఐఏసీకి స్వాధీనం చేసుకోవాలని సూచన. వర్సిటీ రిజిస్ట్రార్ సమ్మతితోనే నిరుడు సర్వే, ఇక హద్దుల గుర్తింపు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇక టీజీఐఐసి చెప్పేదంతా అబద్ధం, సర్వే జరగలే, హద్దులు గుర్తించలేదు, ఇక వెనక్కి తీసుకోవాలంటూ కమిటీ ఆమోదం తప్పనిసరి ఉండాలి అని చెప్పేసి వర్సిటీ రిజిస్ట్రార్ అయితే చెప్పడం జరిగింది. వెనక్కి తీసుకోవాలంటే కమిటీ ఆమోదం తప్పనిసరి. అలాగే నాడు భూములు అమ్మొద్దన్నావు, ఇక నువ్వు చేస్తుంది ఏంటి రేవంత్ అని చెప్పేసి కూడా కేటీఆర్ విమర్శించారు. అలాగే విద్యార్థుల జుట్టుపట్టి లాకెళ్తారా, మానవత్వం లేదా అని చెప్పేసి కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. పోలీసుల తీరు గర్హనీయం, ఖండించిన విద్యార్థి యువజన సంఘాలు అని చెప్పేసి కూడా ఇక్కడ రగడ అని చెప్పేసి భూములకు సంబంధించి వేలం భూములకు సంబంధించి సర్కారు అలాగే విద్యార్థులకు సంబంధించి ఒక రగడ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. అలాగే ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతుంది. రాత్రి పగలు అని తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్వేటర్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కార్ ముమ్మరం చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని, వాటిని తమకు అప్పగించారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు విద్యార్థులు ఆందోళనకు తీవ్రతరం చేస్తూ ఉన్నారు. ఇక ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు సోమవారం వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు కూడా మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐఏసీ ఆధారాలు బయటపెట్టింది. సోమవారం ఉదయం సాయంత్రం 2 ప్రకటనలు అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా గచ్చిబౌలి భూములు మావే అని చెప్పేసి ఓవైపు సర్కార్ చెప్తూ ఉంటే కాదు మావే అని చెప్పేసి కూడా హెచ్సియు విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. రగడగా ఉన్న నేపథ్యంలో ప్రధాన అంశంగా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే సర్కారీ స్పెషాలిటీ రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అయితే ఉండబోతున్నాయి. ఇక సనత్ నగర్ లో కార్డియోథోరాసిస్, అలాగే ఎల్బీ నగర్ లో న్యూరాలజీ, న్యూరో సైన్స్, ఆల్వాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషాలిటీ. ఇక ఒక్కో టీమ్స్ ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా అయితే ఉండబోతుంది. తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోబోతుంది. ఇక రాష్ట్రంలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రాబోతున్నాయి. జూన్ నాటికి అందుబాటులోకి సనత్ నగర్ టీమ్స్, అలాగే మిగిలిన 2 ఈ ఏడాది చివరి నాటికి కూడా అందుబాటులో ఉండబోతున్నట్లుగా కూడా ప్రకటించింది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైనవన్నీ కూడా జనరల్ ఆసుపత్రులే. చాలా తక్కువ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. క్యాన్సర్ రోగులకు కూడా ఎన్ఎంజే, చిన్నారుల కోసం నిలోఫర్, మానసిక రోగుల కోసం మెంటల్ ఆసుపత్రి, ఇక క్షయ రోగులకు టీబీ ఆసుపత్రి వంటివి ఉన్నాయి. ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెద్దగా లేవనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్ణయించింది. ఇంకా హైదరాబాద్లో ఒక్కో టీమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు. సనత్ నగర్ టీమ్స్లో కార్డియాక్, అలాగే కార్డియోథొరాసిస్, అల్వాల్ టీమ్స్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఎల్బీ నగర్ టీమ్స్ను న్యూరాలజీ, న్యూరో సైన్స్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక అదే సమయంలో ఇప్పటికే ఉన్న
ఆసుపత్రులను మార్చాలని కూడా నిర్ణయించింది. గాంధీ ఉస్మానియాను జనరల్ ఆసుపత్రిగా కొనసాగించనున్నారు. ఇక ఆ రెండు ఆసుపత్రిలో ఉన్న కార్డియాక్, గ్యాస్ట్రో, న్యూరాలజీ విభాగాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా కూడా తరలించనున్నారు. దీనికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి కూడా ఒక రాష్ట్రంలో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాబోతున్నాయని చెప్పేసి కూడా ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. అలాగే రేపు బీసీల పోరు గర్జన ఉండబోతుంది. దీనికి సంబంధించి మెయిన్ వార్తను కూడా ప్రచురించడం జరిగింది. ఢిల్లీకి అఖిలపక్ష నేతలు కాంగ్రెస్ తరపున హాజరు కానున్న మహేష్ గౌడ్, పొన్నం సురేఖ, అలాగే ధర్నాలు పాల్గొననున్న కనిమొలి అసద్, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా, అలాగే ఇప్పటికీ ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు కూడా ఉన్నారు. ఇక చల్లపల్లి నుంచి బయలుదేరిన రైళ్లలో ప్రత్యేక రైలు కూడా బయలుదేరిన నేపథ్యంలో ఇక్కడ ప్రధాన వార్తగా చూడొచ్చు. స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రంలోనైతే అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్లతో పాటు బీజేపీ నేతలను కూడా బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి బీసీ గర్జన మహాధర్నా కార్యాచరణ అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి ఇక ఢిల్లీకి అయితే వెళ్లనున్నారు. ఇక అధికార కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు బీసీ ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, అలాగే ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీల ఐలయ్య, వాకిటి శ్రీహరి, అలాగే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్, వీర్లపల్లి శంకరయ్య, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్ కూడా హాజరైతే కానున్నారు మహాధర్నాకి. వీరందరూ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అలాగే ఈ బృందం బీసీ మహాధర్నాలో పాల్గొనడమే కాకుండా బుధ, గురువారాల్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లులు, అలాగే రాజ్యాంగంలోని 42% అంశంకు సంబంధించి 9వ షెడ్యూల్లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని వారిని కోరడం అయితే జరగనుంది. ఇక ఈ విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారం కూడా తీసుకోనున్నారు. ఇక మహాధర్నాలో ఆయన కూడా పాల్గొనేందుకు ఆస్కారం ఉందని బీసీ సంఘాల నేతలు అయితే చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే పాల్గొంటున్నారు. బీసీ గర్జనకు సంబంధించి చాలా మంది పాల్గొంటున్నారు. రేపు బీసీ పోరు గర్జన అయితే ఉండబోతుంది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా పలు ప్రముఖులు ఉండబోతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ కూడా వెళ్లే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక మరొక వార్తను చూసుకోవచ్చు. ఈ 3 నెలలు మంటలే, పెరుగునున్న పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా వడగాల్పులు, అనేక చోట్ల 45 డిగ్రీలు, కొన్ని చోట్ల అంతకు మించి హీట్ వేవ్ జోన్లో ఏపీ, తెలంగాణ వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరం, ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి ఐఎండీ చెప్పింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్ష సూచన. ఇక వచ్చే ఈ 3 నెలలు మంటలే ఉండబోతున్నాయి అన్నట్లుగా కూడా భానుడి భగభగలు ఉండబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రతరం అవుతూ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇక్కడ ఎండలకు సంబంధించి వార్తను ప్రచురించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో నేడు, రేపు వర్ష సూచన కూడా ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటికే 2 నెలల నుంచి ఎండలు, వడగాల్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. ఇక రానున్న 3 నెలలు కూడా ఎండలు తీవ్రత ఉంటాయి, వడగాల్పులు అంతకు మించి ఉండే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా ఐఎండీ చెప్పింది. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయని కూడా హెచ్చరించింది. ఇక ఆంధ్రుల్లో కూడా కలిగిస్తున్న ఈ ఎండల దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. ఈ వేసవి నుంచి గట్టడానికి కేంద్ర, రాష్ట్ర పరిధిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తొలిసారి సూచనలు అయితే చేసింది. ఇక ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలలు వేసవి సీజన్కు గట్టిగా బాణుడు హీట్ ఎక్కించే అవకాశం ఉన్నట్లుగా కూడా చూసుకోవచ్చు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భానుడి బగబగలు మరో ఈ 3 నెలలు తప్పనిసరిగా ఉంటాయి అని చెప్పేసి ఐఎండీ చెప్పడం జరిగింది. ఇక ట్రంప్కు సంబంధించిన ఒక వార్తను చూసుకోవచ్చు. ఎవరిని వదలం, అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు ఉంటాయి అని చెప్పేసి ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇక రేపటి నుంచే మోతా మినహాయింపుపై భారత్ ఆశలైతే పెట్టుకుంది. మనకు సుంకాల విధింపులో మినహాయింపు ఉంటే అవకాశం ఉందా అన్నట్లుగా కూడా భారతీయ ఆశలు పెట్టుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది ఈ ఉత్కంఠ అయితే. ఇక ప్రతీకార సుంకాల విషయంలో ఏ దేశానికి మినహాయింపు లేదని, అన్ని దేశాలపై విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం ఇక తెలిసిందే. ఇక ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియా ప్రతినిధితో మాట్లాడిన ఆయన ఏప్రిల్ 2 లిబరేషన్ డే నుంచి అన్ని
అన్ని దేశాలపై టారిఫ్లు విధించడం ఖాయమన్నారు. 10 నుంచి 15 దేశాలపై మాత్రమే సుంకాలు విధిస్తారనే ఊహాగానాలను ఆయనతో కొట్టిపారేశారు. అమెరికా పూర్వ వైభవం పొందాలంటే తమతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై సుంకాలు విధించాల్సిందే అని చెప్పేసి చెప్పింది. ఇక ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. ఎవరిని వదలం అని చెప్పేసి సుంకాల విధింపులో ఎవరిని వదలం అని చెప్పేసి ట్రంప్ చెప్పిన నేపథ్యంలో భారత్ అయితే మనకు మినహాయింపు ఇస్తుంది ఇండియాకి సుంకాల విషయంలో అని చెప్పేసి కూడా కొంత ఆశ అయితే పెట్టుకున్న నేపథ్యంలో ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను కూడా గమనించినట్లయితే దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ అయితే జరిగింది. అలాగే నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేటలోని ఆలయానికి అర్ధరాత్రి బంధువులతో కలిసి వచ్చిన మహిళ ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి కన్నేశారు. మిత్రులకు మెసేజ్ చేశారు. బంధువును చట్టు కట్టేసి మహిళపై 7 అత్యాచారం చేశారు. అత్యాచారానికి సంబంధించి ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. అదుపులో నిందితులు ఉన్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు జరిగాయి. అలాగే ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ అలాగే రఘునాథ్ అని చెప్పేసి ఒక చిత్రాన్ని కూడా ప్రచురించడం జరిగింది. గ్యాంగ్ రేప్లకు సంబంధించి ఈ మధ్య వివాహిత చిన్నపిల్లలు ముస్లిం వాళ్ళు అనే తేడా అయితే ఏమీ లేకుండా ఎప్పుడూ ఏదో ఒక వార్త రోజు తరచునే ఇటువంటివి వింటూనే ఉన్నాం. ఎన్ని అవగాహన కార్యక్రమాలు కానీ ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా వివాహితల పైన కానీ చిన్నారులకు కానీ యువతులకు కానీ మహిళ బయటికి నడుచుకుంటూ వెళ్ళాలంటేనే భయపడాల్సిన రోజులు వచ్చాయి. అలాగే ఆలయానికి వెళ్ళిన మహిళపై ఇటువంటి ఘటన జరగడం చాలా బాధాకరం. దీనికి సంబంధించిన ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. అలాగే దంతెవాడలో ఎన్కౌంటర్ అయితే జరిగింది. మహిళ మావోయిస్టు రేణుక మృతి చెందారు. ఆమె దివంగత మావోయిస్టు శాఖమూరి అప్పారావు భార్యగా ఉన్నారు. ఇక ఆమెపై 45 లక్షల రివార్డ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఆవిడ దంతెవాడ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చాలా మంది కీలక నేతలు మావోయిస్టు కీలక నేతలైతే రివార్డులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు మృతి చెందడం జరిగింది. అందులో భాగంగా 45 లక్షల రివార్డు ఉన్న రేణుక స్వస్థలం జనగామ జిల్లాలోని కండవెండిగా కూడా గుర్తించారు. ఇక ఆ ఎన్కౌంటర్లో దంతెవాడ ఎన్కౌంటర్లో రేణుక మృతి చెందినట్లుగా కూడా ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అలాగే యువ వికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు పథకం ప్రగతిపై మంత్రులకు సమాచారం ఇచ్చి సలహాలు తీసుకోండి. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం అని చెప్పేసి చిన్నగా ఒక ప్రధాన అంశాలుగా ఒక మెయిన్ ఒక 4 లైన్స్గా వేయడం జరిగింది. అలాగే ఆస్తి పన్నుపై 5% రాయితీ ఎర్లీ బర్డ్తో ఏప్రిల్ 30 దాకా అవకాశం ఉండబోతుంది అని చెప్పేసి కూడా మెయిన్ మిగిలిన అంశాలు 13లో చూడొచ్చు అని చెప్పేసి కూడా ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అలాగే ఔటర్పై టోల్ పెంపు కిలోమీటర్కు 4 నుంచి 5% పెంచుతూ నిర్ణయం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. హైదరాబాద్ బెజవాడ హైవేపై అయితే తగ్గింపు జరిగింది. 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు కూడా తగిన ధర అయితే ఉంటుంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర తగిన ధరల నేపథ్యంలో ఔటర్ పెంపుకు సంబంధించి అలాగే ఔటర్పై టోల్ పెంపు కిలోమీటర్కు 4 నుంచి 5% పెంచింది నిర్ణయం. అలాగే బెజవాడ హైదరాబాద్ హైవే పంతంగి టోల్ ప్లాజా దగ్గర తగ్గిన వర్ణానికి సంబంధించి టోల్ ప్లాజా ఛార్జెస్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక మరో పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి కనుక గమనించినట్లయితే ఇక్కడ ముందుగా చూసుకోవచ్చు. వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్. శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘాను సమర్థవంతంగా నిర్వహించే వాటర్ డ్రోన్ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఇక వాటర్ డ్రోన్ అయితే సక్సెస్ అయిపోయింది అని చెప్పేసి కూడా వార్తను చూసుకోవచ్చు. అలాగే సెప్టెంబర్లో మోదీ రిటైర్మెంట్. ప్రధాని మోదీ సెప్టెంబర్లో పదవి నుంచి వైదొలిగేందుకు సంఘ ఆఫీస్కు వచ్చారని శివసేన నేత సంజయ్ రౌత్ అయితే అనడం జరిగింది. ఆ వాక్యాల్ని ఇక్కడ వేశారు చూసుకోవచ్చు. అలాగే ఈసారి ఎండలు ఎక్కువే. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఎండలు ఈసారి మరిన్ని ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా ఎండల బగబగ తప్పదని ఏపీలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఐఎండీ చెప్పిన నేపథ్యంలో చూసుకోవచ్చు. అలాగే భూకంపానికి సంబంధించి మయన్మార్ థాయిలాండ్లో జరిగిన భూకంపాలకు సంబంధించి 2000 దాటిన మృతులు. మయన్మార్లో భూకంపం దాటికి 2000 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అయితే వెల్లడించింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ నేడు 10th సోషల్ పరీక్ష చివరి పరీక్ష ఉండబోతుంది. 10వ తరగతి పరీక్షలో భాగంగా సోషల్ స్టడీస్ను పరీక్షను మంగళవారం యథావిధంగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని చెప్పారు. పరీక్షకు సంబంధించి ఒక చిన్న హెడ్లైన్లో పేపర్లో ప్రచురించడం జరిగింది. అలాగే లాలుకు 2000 కోట్ల స్థలం గోల్ మాల్ అని చెప్పేసి వేశారు. విశాఖ నడిబొడ్డున అత్యంత విలువైన 13.43 ఎకరాల భూమి దారదత్తం. టెండర్లు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండానే కేటాయింపు. బహిరంగ మార్కెట్లో ఎకరం 150 కోట్ల రూపాయలకు పైనే. అలాగే షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్ నిర్మాణానికైతే సిద్ధం చేశారు.
లాలూ చైర్మన్ లేఖ రాయగానే 2,000 కోట్ల భూమిని రాసి చేసిన బాబు సర్కార్ అడ్డగోలుగా కేటాయింపు, అలాగే పారదర్శకకు పాతర అంతా స్కామ్లమయం. ఓ ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ భూమిని 99 ఏళ్లకు కట్టబెట్టేశారు. ఇవన్నీ కాక లాలూకు 170 కోట్ల మేర ప్రత్యేక రాయితీలు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతి పెద్ద స్కామ్ అంటూ పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి లాలూకి సంబంధించి ఒక భూమిని రాసిచ్చిన సర్కార్కి సంబంధించి, బాబు సర్కార్కి సంబంధించి ఒక వార్తను విమర్శిస్తూ ఇచ్చారు. అలాగే ఆ జీవోకు సంబంధించి కూడా ఒక చిత్రను, అలాగే ఇలా కలిశారు అని చెప్పేసి ఒక చిత్రాన్ని ప్రచురించడం జరిగింది. ఇక జగన్కి సంబంధించి అన్యాయాలను ప్రశ్నిస్తే పొట్టన పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించారు మాజీ సీఎం జగన్. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర ఆగ్రహం, కక్ష రాజకీయాలకు బడుగు బలహీన వర్గాల్ని బలిచేస్తున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు జగన్. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని కూడా హెచ్చరించారు. ఇక లింగమయ్య కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది, అలాగే భరోసాను కూడా కల్పించింది. దానికి సంబంధించి జగన్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే పోలీసు ఆంక్షల నడుమ లింగమయ్య అంత్యక్రియలు నిర్వహించారు. నివాళులర్పించేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా పోలీసులు వాడుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులను పాపిరెడ్డిపల్లికి వెళ్లకుండా రోడ్డుపై మోహరించారు పోలీసులు. ఆ చిత్రాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది, చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకోవచ్చు. పోలవరంపై పచ్చి అబద్ధాలు అని చెప్పేసి కూడా చెప్తుంది. గోదావరి సాక్షిగా మరోసారి అసత్యాలు వల్లించిన సీఎం చంద్రబాబు వాటికి వంత పాడుతూ గాడిన పడిన పోలవరం అంటూ ఈనాడు తప్పుడు కథనం చేసింది అని చెప్పేసి కూడా పోలవరానికి సంబంధించి 2027లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో అదంతా తప్పుల తడక అని చెప్పేసి కూడా ఇక్కడ విమర్శించడం జరిగింది. అలాగే ట్రంప్ టారిఫ్ల టెన్షన్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు సుంకాలు విధించబోతున్నారు దేశాలపై అని చెప్పేసి కూడా అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రేపే డెడ్ లైన్, ఎగుమతిదారుల్లో అయోమయం ఉండబోతుంది. రంగాల వారీగా వడ్డింపా లేకుంటే విడివిడిగా ఉత్పత్తుల మీద ఉండబోతుందా అనేసి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక 4 స్థాయిల్లో టారిఫ్ల ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వాయిదా వేసే అవకాశం కూడా లేకపోలేదు, వాయిదా వేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆశాభావం అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి. ఇక అమెరికా పర్యటన వద్దు బ్రో అని చెప్పేసి కూడా, అమెరికాకి వెళ్ళాలనుకుంటే వద్దు అని చెప్పేసి కూడా ఒక అయోమయం ఉన్న నేపథ్యంలో ఒక చిన్న వార్తగా ప్రచురించడం జరిగింది. ట్రంప్ వచ్చాక అంతర్జాతీయ పర్యాటకుల్లో గుబులైతే మొదలైంది. పర్యాటక రంగం ఈ ఏడాది 5.5% పతనమయ్యే అవకాశం. అమెరికా ట్రిప్పులను రద్దు చేసుకుంటున్న విదేశీయులు ట్రంప్ విధానాలతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రోజుకొక మాట తీరుగా ట్రంప్ చెప్తూ ఉన్న నేపథ్యంలో అమెరికా పర్యాటకులకు వెళ్లాలంటే కూడా పర్యాటకులు దెబ్బతినే పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకోవచ్చు. రేపు ఉపాధ్యాయుల రాష్ట్ర వ్యాప్త ధర్నా. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్తో బుధవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సంఘాలైతే ఆందోళన చేపడుతున్నాయి. దానికి సంబంధించి చిన్న వార్తను ప్రచురించడం జరిగింది. మరో వార్తను చూసుకుంటే మండి ఎండలతో ముప్పు, తోటల సంరక్షణ ఎలా. ఇక సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి సమ్మర్లో ఖచ్చితంగా మామిడికాయలు అనేవి అందరికీ తెలిసిందే. మామిడికాయలు ఎక్కువగా పండ్లు, కూరగాయలు కానీ ఎక్కువగా ఉంటాయి. మరి వేసవి కాలంలో ఇంత వేడికి వాటి పండ్లు కానీ కూరగాయలు కానీ వాటి తోటలను కానీ ఎలా సంరక్షించాలి అని చెప్పేసి కూడా ఒక వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకోవచ్చు. ఇలా అయితే ప్రాణం పోసేది ఎలా. ఇక అంబులెన్స్కి సంబంధించి 108 వాహనానికి సంబంధించి కృష్ణా జిల్లా చెల్లపల్లిలో 108 వాహనాన్ని నెడుతూ ఉన్నారు స్థానికులు. ఇలా అయితే ప్రాణాలు ఎలా రక్షించాలి అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. 108 కోసం శతగాతులను ఎదురుచూపులు. నలుగురు నెడితే గానీ స్టార్ట్ కాని వాహనం. 1/2 కిలోమీటర్ దూరం వెళ్లేందుకు అర్ధగంట సమయం పట్టింది. ఈ ఘటన అయితే కృష్ణా జిల్లా చెల్లపల్లిలో ఈ దుస్థితి నెలకొంది. చూసుకోవచ్చు. ఒక చిత్రాన్ని అంబులెన్స్ చిత్రాన్ని ప్రచురించడం జరిగింది. నలుగురు 108 వాహనాన్ని తోస్తూ ఉన్న చిత్రాన్ని కూడా ప్రచురించడం జరిగింది. ఇక మరో వార్తను చూసుకోవచ్చు. గడ్డి భూముల్లో హాయ్ హాయ్. పూణె అటవీ శాఖలో సరికొత్త పర్యాటక ప్రయోగం. గ్రాస్ ల్యాండ్ సఫారీతో పర్యాటకులకు కొత్త అనుభూతి. తాజాగా షోలాపూర్లోని బోరామరిలో మరో సఫారీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి హాయ్ హాయ్ అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక పోర్టుకు షిప్పులు వస్తాయి, ఉద్యోగాలు రావు. నేను చెప్పింది చేయాలి, అలా అయితేనే గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తా. సంతబొమ్మారిలో మంత్రి అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారు అని చెప్పేసి కూడా ఒక వార్తను ప్రచురించడం జరిగింది సాక్షి. అలాగే 6 జిల్లాల్లో కరువు జాబితాలో కర్నూలు, నంద్యాల,
అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, ప్రకాశం. ఈ జిల్లాల్లో 51 కరువు మండలాలను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. 37 మండలాల్లో తీవ్రంగా, 14 మండలాల్లో కరువు పరిస్థితులు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17 కరువు మండలాలు, ఇక కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో 10 చెప్పున కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. 6 జిల్లాల్లో కరువు ఉండబోతుంది. 6 జిల్లాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి ప్రకటించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా కరువు ప్రాంతాలుగా గుర్తించిన నేపథ్యంలో ప్రచురించడం జరిగింది. ఇక మరో పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి పరిశీలించినట్లయితే రైట్ ఇక్కడ చూసుకోవచ్చు. పల్లెల్లో ప్రగతి హరివిల్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ హయాంలో పడకేసిన పల్లె పాలన కూటమి హయాంలో పరుగులు పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 నెలల కాలంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. జగన్ సర్కార్ 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనుల కంటే మిన్నగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలు పలు అభివృద్ధి పనులు చేపట్టి గ్రామీణ ప్రాంతాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఒకవైపు పంచాయతీరాజ్ అలాగే మరోవైపు గ్రామీణాభివృద్ధి శాఖలు అధికారులకు టార్గెట్లు పెట్టి మరి గ్రామాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. పడికేసిన పాలన ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెట్టుతోంది అని చెప్పేసి కూడా చంద్రబాబు సర్కారు రోడ్లు వేసిన నేపథ్యంలో ఒక వార్తను చూసుకోవచ్చు. ఇది కర్నూలు జిల్లా ఎమ్గనూరు మండలం కడివేలలోని ఒక వీధి. ఎన్నో ఏళ్లుగా సీసీ రోడ్డు అయితే లేదు. ఇక వర్షం పడినప్పుడు నడవాలన్నా నరకమే ఉండే అన్నమాట. అలాగే కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడి పరిస్థితి మారింది. అలాగే రోడ్డుకు సంబంధించి పల్లె నిధులతో కడివేలలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. పల్లెల్లో పనుల సందడి, అభివృద్ధి దిశగా గ్రామాల పరుగు. ఇక గ్రామాలకు వీడిన 5 ఏళ్ల గ్రహణం 10 నెలల్లోనే మారిన ముఖ చిత్రం. ఉపాధిలో 10,000 కోట్ల వ్యయం, గ్రామాల్లో 26,000 మినీ గోకులాలు, 4,000 కిలోమీటర్లు సిసి రోడ్ల నిర్మాణం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో వినూత్న మార్పులు తెచ్చిన ప్రభుత్వం 2028 నాటికి మొత్తం 90 లక్షల కుటుంబాలకు ఇంటింటి కుళాయి నీరు. అలాగే కేరళ ఆదర్శంగా పవన్ అయితే ప్రణాళికలు రూపొందించబోతున్నారు. ఇక రోడ్లు లేక 5 ఏళ్లుగా అభివృద్ధి లేక అల్లాడిపోయిన ప్రజలకు, వెలవలబోయిన పల్లెసీమలకు మళ్లీ కళ వస్తుంది. అలాగే సీసీ రోడ్లు, మినీ గోకులాలు, తాగునీటి కుళాయిలు, అలాగే ఇతర పనులతో గ్రామాలైతే సందడి ఉండబోతుంది. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఆర్థిక పనులు చకచకా సాగుతున్నాయి. ఒకప్పుడు పంచాయతీరాజ్ అలాగే గ్రామాభివృద్ధి శాఖలో చేపట్టిన పనులు జగన్ పాలన అయితే నిర్వీర్యమయ్యాయి. దీనికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే గనక ఇక చూద్దాం. భూదందాలో బాస్లు. భూదందాకు సంబంధించి భూ అక్రమాలకు పాల్పడుతున్న వాటికి సంబంధించి ఒక ప్రధాన అంశంగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అసైన్డ్ చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లే నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు అని చెప్పేసి భూ అక్రమాలకు సంబంధించి కూడా వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారు. ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టారు. అలాగే పీఓటీ చట్టం జీవో 596 ఉల్లంఘన. 7 నెలల్లో 13,59,805 ఎకరాలకైతే విముక్తి లభించింది. ఇక 5,74,306 ఎకరాల్లో ఉల్లంఘనల గుర్తింపు ఉంది. ఇందులో రికార్డుల్లో లేని 2.64 లక్షల ఎకరాలు, 13 జిల్లాలు అక్రమాలు, టాప్లో 4 సీమ జిల్లాలు. లోతైన విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడంటే అక్కడ సైన్లు పెట్టి భూ అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి కూడా ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అలాగే ఎవరేమనుకుంటే మాకేంటి, ఏసీబీ కేసు ఉన్న అధికారికే విజిలెన్స్. సీసీఎల్ఏలో తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల సర్వీసు, విజిలెన్స్ కేసుల పరిష్కార బాధ్యతలు అయితే ఉన్నాయి. ఇక పోలవరం ప్రత్యేక అధికారిగా ఉండగా 2017లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు, ప్రాసిక్యూషన్కు అనుమతి కోరిన ఏసీబీ ఏమీ తెలుసుకుండా నాంచిన గత ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక కొడాలి నాని హార్ట్అటాక్ సంబంధించి ఒక వార్తను కూడా ఇక్కడ ప్రచురించడం చూసుకోవచ్చు. కొడాలి నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం. 3 రక్తనాళాలు బ్లాక్, అలాగే సర్జరీ కూడా చేయలేని పరిస్థితి. హైదరాబాద్ ఏఐజీ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి అయితే వెళ్ళిపోయారు. అక్కడ హార్ట్అటాక్కి సంబంధించి 3 వాల్స్ బ్లాక్ అయిన నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అలాగే వేతన జీవులకు పన్ను ఉపశమనం. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. టీసీఎస్ నిబంధనలు, బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ తదితరాల్లోనూ మార్పులు ఉండబోతున్నాయి. నేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. 12 లక్షల రూపాయల వేతనానికి సంబంధించి వేతన జీవులకు ఉపశమనం ఉండబోతుందని చెప్పేసి కూడా వార్తను చూసుకోవచ్చు. ఇక నిన్న రంజాన్ సందర్భంగా కూడా ఈద్గాల్లో, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులకు సంబంధించి ఒక మెయిన్ ఒక చిత్రాన్ని అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ట్రంప్ విషయానికి సంబంధించి ఎవరిని వదిలిపెట్టాం సుంకాల విషయంలో అని చెప్పేసి కూడా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు, అలాగే ట్రంప్ పునరుద్ఘాటన రేపటి నుంచి మోతైతే ప్రారంభమవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక సిస్కో నుంచి రవీంద్రారెడ్డి అవుట్. రాష్ట్ర ప్రాజెక్టు నుంచి పక్కన పెట్టిన సంస్థ ఇటీవల సిస్కో బృందంతో
లోకేష్ వద్దకు రవీంద్ర, అలాగే గతంలో టీడీపీ నేతలపై దూషణలు చేసిన ఇప్పాల విషయం తెలిసి సీరియస్ అయిన లోకేష్ సిస్కో యాజమాన్యానికి మంత్రి ఓఎస్డీ లేఖ రాశారు. ఇక దంతెవాడలో ఎన్కౌంటర్ అయితే జరిగింది. రేణుక మహిళా మావోయిస్టు రేణుకైతే మృతి చెందింది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. ఆమె శాఖమూరి అప్పారావు భార్యగా ఉంది. అలాగే 45 లక్షల రివార్డు ఉంది రేణుకపై. ఇక దంతెవాడ ఎన్కౌంటర్లో ఆవిడ మృతి చెందినకు సంబంధించి కూడా వార్తను చూసుకోవచ్చు. ఇక నారావారి ఊరు, ఇది నారావారి ఊరు అని చెప్పేసి కూడా ఒక చిత్రాన్ని ప్రధాన అంశంగా ఇక్కడ చూసుకోవచ్చు. సీఎం సొంతూరులో సర్వతోముఖాభివృద్ధి. ఇక జడ్పీ హై స్కూల్లో ఐఐటి మద్రాసు పాఠాలు బోధిస్తున్నారు. యువత నచ్చిన అంశాల్లో నైపుణ్య శిక్షణ ఉండబోతుంది. పల్లెల్లో ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్, గడప గడపకు తాగునీరు, వంట గ్యాస్ ఇవన్నీ ఉండబోతున్నాయి. ఇది నారావారి ఊరు అని చెప్పేసి కూడా సీఎం సొంతూరులో అభివృద్ధి బాటలైతే ముందుకెళ్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధాన అంశంగా ఇక్కడ ఉండడం జరిగింది.